మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎందుకు నాన్న అలా ఉన్నారు? అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికి మాకున్నది నువ్వు ఒక్కదానివే కదమ్మా. 10 మంది పిల్లలు లేరు కదా. అది మీ అత్తగారు అర్థం చేసుకుంటే బాగుండేది. మీ బాధ, మనసులో ఉన్న భారం నాకు అర్థమవుతున్నాయి నాన్న. నా సీమంతం మన ఇంట్లో జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ ఇంట్లో పుట్టే తర్వాతి తరం బిడ్డ గురించి అత్తయ్యగారు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆవిడ ఆలోచనని మేం తప్పు పట్టడం లేదు హారిక. మా ఆరాటం గురించి కూడా ఆవిడ ఆలోచిస్తే బాగుండేది అనుకుంటున్నాం. అత్తయ్యగారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఆవిడ ఆ నిర్ణయం అంత త్వరగా మార్చుకోరమ్మా. అయినా మన ఇల్లు ఈ ఇల్లు నాకు వేరువేరు కాదు కదా. సీమంతం ఎక్కడ జరిగినా బాగా జరగడమే కదా మనకు కావాలి. అందరం సంతోషంగా ఉండడమే కదా కావాలి. ఈ ఇంట్లో నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నాకేం కావాలంటే అది చేసి పెట్టడానికి ఉషా ఉంది. సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇక సీమంతం ఫంక్షన్ ని దగ్గరుండి చేయడానికి ఉషా, కిరణ్, తరుణ్ ఇంకా మావయ్య గారు అందరూ ఉన్నారు. వాళ్ళు ఉండగా ఫంక్షన్ లో ఏ లోటు రానివ్వరు. ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేస్తారు. మన ఇంట్లో మీరెంత బాగా చేస్తారో ఇక్కడ కూడా అంతే బాగా చేస్తారు. కాబట్టి మీరు దీని గురించి అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకా నా మెట్టినింట్లో గ్రాండ్ గా నా ఫంక్షన్ జరుగుతుందని సంతోషించాల్సిన విషయం ఇది. అది కాదమ్మా, ఎంత ఇక్కడ బాగా చేసినా కూతురు సీమంతం మా చేతుల మీదుగా పుట్టింట్లోనే చెయ్యాలని మాకు ఆశగానే ఉంటుంది కదమ్మా. ఏమా, హారిక చెప్తుంది కదా ఈ ఇంట్లో తనని ఎలా చూసుకుంటున్నారో. తనే అంత నమ్మకంగా ఉన్నప్పుడు సీమంతం ఎక్కడ జరిగితే ఏంటి? మన ఇంట్లో జరగదని తెలిసి కూడా ఇంకా సాగదీయడం ఎందుకు చెప్పు? అంటే నా సీమంతం అత్తగారింట్లో జరగడానికి మీకు అభ్యంతరమేం లేదు కదా? నీకేది మంచిదనిపిస్తే అలాగే కాని. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నా పెళ్లైన దగ్గర నుండి ఈ ఇంట్లో నాకంటూ చెప్పుకోదగ్గ ఎలాంటి ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడది జరగబోతుంది. ఉషా, కిరణ్, తరుణ్ అందరూ ఫంక్షన్ ని బాగా సెలబ్రేట్ చేస్తారు. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు చాలా నమ్మకంగా ఉంది. అయితే మేము చీర సారే తీసుకొచ్చి కావలసిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఫంక్షన్ ఎక్కడ జరిగినా చేస్తుంది నా కూతురికే కదా. నీ ఆనందమే మా ఆనందం. ఉషా, అత్తయ్య గారు, హారిక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. తనిప్పుడున్న పరిస్థితిలో ఆ మెట్లు మాటిమాటికి ఎక్కి దిగడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అవునత్తయ్య, అక్క రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కి దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కోసారి చాలా అలసటగా కూడా ఫీల్ అవుతుంది. అందుకే హారిక వాళ్ళ రూమ్ ని కిందికి షిఫ్ట్ చేయడం మంచిదనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం అమ్మా. అలా అయితే వదినకి ఇబ్బంది తగ్గుతుంది. మాటి మాటికి పైకి ఎక్కాల్సిన బాధ తప్పుతుంది. నేను ఆలోచించేది ఇబ్బంది గురించి మాత్రమే కాదు కిరణ్. తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని కూడా ఆలోచిస్తున్నాను. హారికకి కొంచెం స్పీడ్గా నడవడం అలవాటు. నడిచేటప్పుడు కొంచెం తొందర పడుతుంది. మెట్లు దిగేటప్పుడు అడుగు తడబడితే జరిగే ప్రమాదం మన ఊహకు కూడా అందదు. అందుకే మీ బెడ్రూమ్ ని పైకి షిఫ్ట్ చేసుకుని డెలివరీ అయ్యే వరకు హారిక వాళ్ళని మీ బెడ్రూమ్ కి షిఫ్ట్ చేయండి. తప్పకుండా అత్తయ్య, నేను ఈ రోజు అక్క వస్తువులన్నీ మా రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాను. కిరణ్, నీకీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా? అయ్యో, నువ్వు తీసుకున్నదో మంచి నిర్ణయం. అలాంటి నిర్ణయానికి నేను అబ్జెక్ట్ చేస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? వదిన కంఫర్ట్ కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తూ ఉంటే దానికి మేము సపోర్ట్ చేయకుండా ఎందుకు అభ్యంతరం చెప్తాం? సరే, అయితే మీ ఇద్దరికీ అభ్యంతరాలు లేవు కాబట్టి ఉషా, నువ్వు ఆలస్యం చేయకుండా ఈ రోజే అప్పని చూడు. తప్పకుండా అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి హారిక అక్కకి విషయం చెప్పి రూమ్ షిఫ్ట్ చేసేస్తాను. ఓకే. ఏంటి అమ్మని అలా చూస్తున్నావు?
అత్తయ్య కోపం నిప్పులా ఎంత వేడిగా ఉంటుందో ప్రేమ పంచితే మంచులా అంత చల్లగా ఉంటుంది. అత్తయ్య హారిక అక్క గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. అమ్మ ప్రేమ గురించి నేను ఎప్పుడూ చెప్పేది ఇదే ఉషా. మాటల్లో కోపాన్ని చూపిస్తుంది, మనసులో జాగ్రత్తలు తీసుకుంటుంది. అది అమ్మ మనస్తత్వం. బై ద వే, అమ్మ ఇలాంటి డెసిషన్ తీసుకొని మనకు కూడా మంచి చేసింది. మనకేం మంచి జరిగింది? మన బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉషా 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 అంటూ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు మన బెడ్రూమ్ పైకి షిఫ్ట్ అవబోతోంది కాబట్టి మనకి ఫుల్ ప్రైవసీ. డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎప్పుడు అదే గోలా? హే, ఇప్పుడు మన బెడ్రూమ్ పైకి షిఫ్ట్ అవబోతుంది. ఎంతసేపు అయిందండి వచ్చి? నేను చూడలేదు. నేను వచ్చి చాలాసేపు అయింది. మేడం గారు ఆలోచనల్లో చాలా బిజీ కదా, నన్ను పట్టించుకోవడం ఎలా కుదురుతుంది? అలా అంటారేంటండి? సరదాగా అన్నానులే ఉషా. ఏంటి పొద్దున్నుంచి ఫుల్ హడావిడిగా ఉన్నావు? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదండి. రేపు అక్క సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసేసరికి ఈ టైం అయింది. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు పొద్దున్నే లేవాలి. రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పడుకుంటాను. గుడ్ నైట్. ఏ ఆగు. ఏంటి? రేపు ఫంక్షన్లో నీ చేతులు ఇలా బోసిపోయి ఉంటే ఎలా? నీకు గోరింటాకు పెడతాను. మీరు గోరింటాకు పెడతారా? ఏ, నేను పెట్టకూడదా? ఆ, పెట్టకూడదని కాదు, మీకు గోరింటాకు పెట్టడం వచ్చా అని. అదేం ప్రత్యేకంగా రానక్కర్లేదు. నీ మీద ప్రేమ, నువ్వు అందరిలో అందంగా కనిపించాలనే నా ఆశ ఆటోమేటిక్గా నేర్పించేస్తుంది. అబ్బో, బాబుగారిలో భావాలు ప్రవాహంలా పొంగుకొస్తున్నాయి. నీ మీదున్న ప్రేమ సముద్రం లాంటి దుష. నా నుంచి బయటికి వస్తున్న ఈ భావాలు అలలు మాత్రమే. అమ్మో, ఆ ప్రేమంతా చూపిస్తే సునామీ వచ్చేస్తుందన్నమాట. అంతే కదా మరి. మీరు తన్మయత్వంలో టైం ఎంత అయిందో మర్చిపోతున్నారు. ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. నాకు ఈ గోరింటాకేం అవసరం లేదు. నేను వెళ్తున్నాను. ఏ ఆగా, అదెలా కుదురుతుంది? ఉదయం ఫంక్షన్లో నా ఉషా చేతులు కూడా అందంగా కనిపించాలి. ఉదయం జరిగేది అక్క ఫంక్షన్ కాబట్టి అందరూ అక్కనే చూస్తారు. నన్నెవరు చూస్తారు? వచ్చిన వాళ్ళ అందరి చూపులు వదిన మీదున్న నా చూపు మాత్రం నీ కోసమే వెతుకుతుంది. అందుకే నా ఉషా చేతుల్ని నేను అందంగా చూడాలనుకుంటున్నాను. అయితే గోరింటాకు పెట్టకుండా వదలనంటారు? వదలనంటే వదలను. ఒక భర్తగా నా భార్యని అందంగా చూసుకోవాలనుకోవడం నా తప్ప? భర్తగా నా హక్కుల్ని హరిస్తావా? బాబోయ్, ఈ గోరింటాకు పెట్టడం కోసం ఏకంగా దేశాన్ని హక్కుల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకొంచెం ఆగితే ఈ గోరింటాకు కోసం రాజ్యాంగం రాసేలా ఉన్నారు. అందుకే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఒక 10 మినిట్స్ కుదురుగా కూర్చుంటే నా పని నేను కంప్లీట్ చేసేస్తాను. సరే, కానివ్వండి.